నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. ఉదయం 10 గంటల సమయంలో నాగార్జున సాగర్ రోడ్లో ఆత్మీయం అన్న వృద్ధాశ్రమ ఆవరణలోకి వెళ్ళి ఆగింది సుషమా కాశీపతిలు వచ్చిన కారు. దాని శబ్దం వింటూనే పనివాళ్ళు బయటకు వచ్చారు, మేనేజర్తో సహా. సుష్మ కారు దిగి ఆయనకు నమస్కరించింది. 2 సంవత్సరాలు దాటిపోయిందమ్మా మిమ్మల్ని చూసి. మీరు పంపే డబ్బుల కంటే మీ రాకే మా ఆశ్రమ వాసులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు ఆయన చిరునవ్వుతో. అది మీ ఆప్యాయతండి అంది. పనివాళ్లు కుర్చీలను, యాపిల్ బుట్టలను కారులో నుంచి తీసి బయట పెట్టారు. సుష్మా కాశీపతిని మేనేజర్కు పరిచయం చేసింది. వీరు అమెరికాలోనే ఉంటారు, నాకు మంచి మిత్రులు అంది. అంతా కూర్చున్నారు. గుమస్తా 11 గంటలకల్లా కేక్ తీసుకొస్తాడు. 12 గంటలకు అందరూ భోజనశాలలో సమావేశం అవుతారు కాబట్టి అప్పుడు కట్ చేస్తే ప్రత్యేకంగా వాళ్ళని మరొకసారి రమ్మనాల్సిన అవసరం ఉండదు. ఈలోగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పళ్ళు ఇచ్చొద్దాం అన్నాడు మేనేజర్. అలాగేనండి అంది. అమ్మా నాన్నను కూడా తీసుకొస్తే బాగుండేదమ్మా. బంధువులు వచ్చారండి. అంతా బయటకు వచ్చారు. వెనకగా పనివాళ్ళు పళ్ళ బుట్టలు తీసుకుని బయలుదేరారు. చుట్టూ కొండలు, మధ్యలో 5 ఎకరాల స్థలంలో ఆశ్రమం. అన్నీ పెంకుటిళ్ళే. గేటు ఎదురుగానే ఆఫీసు, వెనక్గా భోజనశాల. ఆ ఆవరణకు కాపలాగా అన్నట్టుగా ప్రహరీ గోడకు పక్కగా కొబ్బరి చెట్లు, మధ్యలో వివిధ రకాల పూల మొక్కలు. పరిశుభ్రంగా ఉన్న ఆ పరిసరాలను చూస్తూ ముగ్ధుడయ్యాడు కాశీపతి. అది వృద్ధాశ్రమంలా లేదు, అందమైన తోటలో కట్టిన వసతి గృహాల్లా ఉన్నాయి. మధ్య వయస్కులు కొందరు చెట్లకున్న పూలు కోసి బుట్టల్లో సర్దుతున్నారు. మరొక గంటలో వాటిని ఓ చిన్న ట్రక్కులో మార్కెట్కు పంపుతారు. వాటి మీద ఆదాయం పొందాలనేది లక్ష్యం కాకపోయినా నివాసితుల్లో ఓపికన్న వారికి ఓ వ్యాపకంలా ఉంటుందనేది ఉద్దేశం. పండిన కాయగూరలు, పండ్లు అక్కడ వినియోగానికి సరిపోతాయి. దీని నిర్వహణకు చాలామంది ఎన్ఆర్ఐలే దన్నుగా నిలబడుతున్నారు అంది సుష్మ కాశీపతితో. వెంకటేశ్వరరావు గారు, వారి భార్య దమయంతి గారు నిస్వార్థ సేవకులు. అందుకే ఇది ఎంత శుభ్రంగా పవిత్రంగా కనపడుతోంది. సుషుమ్మ చెప్తూ ఉంటే పక్కనే నడుస్తున్న వెంకటేశ్వరరావు 2 చేతులు జోడించాడు. సరిగ్గా అప్పుడే లోపల కిచెన్లో ఉన్న ఆయన భార్య బయటకు వచ్చింది. పచ్చటి పసిమి ఛాయ, కాస్తంత పొట్టి లావు, పూర్తిగా తెల్లపడిపోయిన జుట్టు, ముఖాన పాత రూపాయంత కుంకుమ బొట్టు. ఓ దేవతే ఆ రూపంలో అక్కడ నివసిస్తున్నదా అన్నట్టుగా ఉంది ఆమెను చూస్తూ ఉంటే. ఆమె నా భార్య అంటూ కాశీపతికి చూపించాడు మేనేజర్. చక్కగా అమెరికాలో ఉన్న 2 కొడుకుల దగ్గరకు వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవలసిన దంపతులు తమ జీవితాలను ఈ ఆశ్రమానికి అంకితం చేశారు. ఆ మాట అంటే వెళ్ళటానికి ఇబ్బంది ఉంది, కానీ అక్కడ వాళ్ళు వాళ్ళ పిల్లలు బయటకు వెళితే పగలంతా మేమిద్దరం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఇంట్లో కూర్చోటమే కదా. 40 ఏళ్ళుగా అలా చూసుకుంటూనే ఉన్నాము. ఇంకెన్నాడు అలా? ఇక్కడైతే మాకు అమ్మలు, నాన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. ఇంత పెద్ద సంసారాన్ని వదిలేసి ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఆ కొత్త ప్రదేశంలో ఉండేదానికంటే ఇక్కడ నలుగురిలో ఒకళ్ళమే జీవించటంలోనే సార్థకత ఉంటుందనిపించింది ఇద్దరికి. అందుకే పిల్లలు రమ్మన్నా చూడటానికే కానీ ఉండటానికి వెళ్ళం ఎప్పుడు అంటూ నవ్వేస్తారు. సుషుమ కాశీపతికి చెప్తున్న మాటలు వింటూ ఆయన ముసిముసి నవ్వులు చిందించాడు పెదవుల మీద. మరీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళ గదుల దగ్గరకు వెళ్ళారు. ముందు ప్రతి వాళ్లకు ఒక యాపిల్ ఇచ్చి నమస్కరిస్తూ, ఆరోగ్యం బాగున్నదా, షుగర్ కంట్రోల్లోనే ఉంది కదా, బీపీ ఎలా ఉంది అంటూ పలకరిస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ సమాధానాలు చెప్తున్నారు. సుష్మా హైదరాబాద్లో ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం ఈరోజు ఇక్కడికి వచ్చేది. అందుకే చాలామందికి తెలుసు. 6 నెలల క్రితం ఆశ్రమంలో కొత్తగా చేరిన ఓ దంపతుల ముందు నిలబడ్డారు అంతా. వీరు రుక్మిణీదేవి గారు అంటూ వెంకటేశ్వర్లు పరిచయం చేశారు. అక్కడ మంచం మీద కూర్చున్నవారు ఆమె భర్త కృష్ణమూర్తి గారు. ప్రభుత్వంలో గ్రేడ్ 1 ఆఫీసర్గా చేసి 6 ఏళ్ల క్రిందట రిటైర్ అయ్యారు. నా పేరు సుష్మ అండి, వీరు కాశీపతి గారు నా మిత్రులు అంటూ పరిచయం చేసుకుని ఆమెకు ఆమె భర్తకు 2 యాపిల్ పండ్లు చేతిలో పెట్టింది సుష్మ. ఆమెకు 70 దాటినా అంత వయసున్న దానిలా కనపడదు. పొడుక్కు తగ్గలావు, చామర చాయ రంగు, కళగల మొహం, ఒత్తైన జుట్టును చుట్టగా చుట్టుకుంది. కళ్ళకు జోడు,
పెద్ద కుటుంబం నుండి వచ్చిన మనిషిలా హుందాగా ఉంది. ఎందుకమ్మా మాకు ఈ పండ్లు? రోజు ఆశ్రమమే మా అవసరాలు తీరుస్తున్నది కదా. చూడు అలమరలో ఎన్నున్నాయో, వీటిని మరెవరికన్నా ఇవ్వమ్మా అంటూ ఇచ్చిన పండ్లను తిరిగి ఇవ్వబోయింది. ఈరోజు నా పుట్టినరోజు ఆంటీ, నా తృప్తి కోసం ఇస్తున్నాను, మీరు కాదనకూడదు. ఎవరైనా వచ్చి ఇలా ఇచ్చిన పండ్లను తీసుకుంటే మాకు తృప్తి లభించదమ్మా. నిరాశలో ముంచి తేల్చినట్టుగా ఉన్నాయి ఆమె మాటలు. ఆమె మనసులో ఏదో బాధపడుతున్నట్టుగా గ్రహించింది సుషమ. వెంటనే ఆమె మంచం మీదే ఆమె పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ, చెప్పండమ్మా, మీకు ఆనందం కలిగించేలా నేనేం చేయగలను అంది ఆత్మీయంగా. ఇదేనమ్మా నాకు కావలసింది. ఈ వయసులో మాకు బలాన్నిచ్చేది ఆత్మీయ పలకరింపే. ఆమె కళ్ళు మెరుస్తూ ఉండగా అంది. నాకు 2 కూతుళ్ళు, 2 కొడుకులు, 8 మంది మనవళ్ళు మనవరాళ్ళు. అంతమంది ఉన్నా మాకు లేనిది ఇదే. వాళ్ళంతా డబ్బు సంపాదనకంటూ దేశాలు పట్టుకుపోయారు, మమ్మల్ని అనాథల్లా ఇక్కడ వదిలేసి. ఎప్పుడన్నా ఆ మాట అంటే, ఆత్మీయత లేకపోతే డాలర్లకు డాలర్లు మీ ఒళ్ళో ఎలా వాలుతున్నాయి అంటూ విరుపు మాటలు. తెలియకడుగుతాను, డాలర్లు ఈ శరీరాలకు కృత్రిమ ఆనందాన్ని కలిగిస్తాయి కానీ మనసులలో ప్రేమను ఆత్మీయతను పెంచగలుగుతాయా అంటూనే ఆమె 2 చేతులతో సుష్మను దగ్గరకు తీసుకుని, నేను ఎప్పటికైనా నా వాళ్లను ఇలా అక్కున చేర్చుకోవటం సంభవమేనా అనిపిస్తోంది. మేమే కాదు, మాలాంటి చాలామంది ఉన్నారు. రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. అందుకే నేను అన్నది, మాకు కావలసింది పళ్ళు కాదమ్మా, ఆత్మీయ పలకరింపులు. ఆమె మాటల్ని ఆవేశం తెచ్చిన ఆయాసం కత్తిరిస్తోంది. అక్కడంతా నిశ్శబ్దం ఏర్పడింది. అవాక్కయ్య ఆమెను చూస్తోంది సుషమ. ఆమె మాటలు గుండెల్ని తడుపుతున్నాయి, కళ్లను నీటి పొరలు కమ్మేస్తున్నాయి. పిల్లల్ని కష్టపడి కానీ ప్రేమతో పెంచిన మేము ముదిమిలో వాళ్ళ నుండి కాస్తంత ఆత్మీయతను ఆశించడం తప్ప తల్లి. చటుక్కున ఆమె పక్క నుంచి లేచి నేల మీద కూర్చుని ఆమె కాళ్లకు నమస్కరిస్తూ, నన్ను ఆశీర్వదించండమ్మా, మీ మాటను నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంది. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు నష్టపోయింది కావలసిన వాళ్ళ పలకరింపు లేకపోవటమే. అందరి యోగక్షేమాలు పరామర్శించి పండ్లిచ్చి భోజనశాలకు వచ్చేటప్పటికి 12:15 అయ్యింది. అప్పటికే ఆ హాలు మధ్యలో టేబుల్ మీద కేక్ పెట్టి ఉంచారు. 12 గంటలకు భోజన గంట మోగింది. నడవలేని ఆశ్రమవాసులకు రోజు భోజనాన్ని వాళ్ళున్న గదులకే పంపటం అలవాటు. ఈరోజు అలాంటి వాళ్ళను కూడా సుష్మ తెచ్చిన కుర్చీలలో కూర్చోబెట్టి హాల్లోకి తీసుకొచ్చారు. అలా వస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే సుష్మకు ఎంతో తృప్తిగా అనిపించింది. కేక్ కట్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఒక వృద్ధురాలు మధురమైన కంఠంతో త్యాగరాజ కీర్తన పాడింది, అందరినీ ఆహ్లాదపరుస్తూ. ఈలోగా కేక్ ముక్కలను కాగితం ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చారు. సుష్మ 2 ప్లేట్లు తీసుకుని అరగంట క్రితం మాట్లాడిన రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ముందు ఆమె భర్తకు ఒకటిచ్చింది. 2వ ప్లేట్లో నుంచి ఓ మొక్కను తీసి, మా అమ్మగారు నోరు తెరవండి అంది. ఆమె నోరు తెరవగానే పెట్టి, ఇప్పుడు మీరు నాకు పెట్టండి అంటూ వంగింది. సుష్మ చర్యకు ఆమె భోరున ఏడవటం మొదలుపెట్టింది. అలా ఏడుస్తూనే ఆమెను దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంటూ చెంప మీద ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులో ఆమె కోరికలన్నీ ఒక్కసారిగా తీరిపోయాయా అన్నంత తృప్తి ఉంది. భోజనాలు ప్రారంభమయ్యాయి. అందరూ వరుసగా కింద కూర్చున్నారు. అలా కూర్చోలేని వారికి ఓ పక్కగా 3 బెంచీలు 6 కుర్చీలు వేసున్నాయి. అంతా ఓ 80 మంది దాకా ఉంటారు. వడ్డనలు పూర్తయినట్లుగా అభిఘారం జరిగింది. మేనేజర్ హాలు మధ్యకు వచ్చి 2 చేతులు జోడించి, అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపావనః మాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అంటూ భగవద్గీతలోని శ్లోకం చదివాడు. కంఠం చదవటం పూర్తవగానే అందరూ భగవంతుణ్ణి మనసులోనే స్మరించుకుంటూ తినటం ప్రారంభించారు. సుషమ, కాశీపతి పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కూడా ఆ పంక్తిలోనే కూర్చున్నాడు. ఆ రోజు కేక్తో పాటు లడ్లు కూడా తెప్పించింది సుషమ, తినగలిగిన వాళ్ళు తినేటందుకు. దమయంతి మరో 2 ఆడవాళ్లు వడ్డనలు చేస్తున్నారు. ఒక కుర్రవాడు నీళ్ల బిందె పట్టుకుని ఖాళీ అయిన గ్లాసుల్లో పోస్తున్నాడు. నా అనుమానం వెంకటేశ్వర్లు గారి కంటే దమయంతి గారు ఎక్కువ శ్రమ పడుతున్నారని. చూడు, ఆయన మీద ఆమె ముసలిదానిలాగా కనిపిస్తోంది అన్నాడు చిన్నగా, సుష్మకే వినిపించేలా.
కాశీపతి ఆమె వైపుకు మెడ వంచి చిన్నగా, నువ్వన్నది నిజమే, కానీ కారణం అది కాదు. స్త్రీ ఎప్పుడూ త్వరగా పెద్దదైనట్లు అనిపిస్తుంది. ఆ పైన ఆమె భర్త కంటే 2 ఏళ్లు పెద్ద. చిన్నప్పుడే ప్రేమించుకుని పెద్దవాళ్ళని ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారట వాళ్ళు అంది. ఆమె మాటలు కాశీపతికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. వాళ్ళు అక్కడి నుండి 2 గంటలప్పుడు బయలుదేరారు తిరిగి ఇంటికి. కారు ఆశ్రమం దాటిన 10 నిమిషాలకు నా 30 రోజుల సెలవులో ముఖ్యంగా చేద్దామనుకున్న మొదటి కార్యక్రమం తృప్తిగా పూర్తయింది. అందుకు కారణం పక్కన నువ్వు ఉండటమే అంది సుష్మ. మరొకటి కూడా ఉందా? ఆ ఆశ్రమం ఎక్కడుందమ్మా? వాళ్ళకేం పంచిపెట్టాలి? కాశీపతి ఆమెను కాస్త ఎగతాళిగా చూస్తూ అన్నాడు. ఆశ్రమం కాదులే, నేను అమెరికా నుంచి ఎప్పుడొచ్చినా మిత్రుల్ని, దగ్గర బంధువుల్ని ఒకసారి కలవటం అలవాటు. అందరి ఇళ్లకు వెళ్ళాలంటే సమయం చాలదు కాబట్టి నేనే ఒక సాయంత్రం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానిస్తాను. తర్వాత డిన్నర్. దానికి ముహూర్తం వచ్చే ఆదివారం పెట్టాను అంది. అందమైన ఆడపిల్లలకు వచ్చే ఆలోచనలు కూడా అందంగానే ఉంటాయని ఇప్పుడే అర్థమైంది నాకు. ఇంతకీ అది హోటల్లోనా, ఇంట్లోనా? మాది విశాలమైన ఇల్లు అయినట్లయితే మేడ మీద ఏర్పాటు చేసి ఉండేదాన్ని. తప్పదుగా, హోటలే. మీ స్నేహితుడు సుధాకర్ను కూడా పిలుస్తున్నాను అంది. నేనైతే వెళ్లేలోగా చేసుకోబోయే పెళ్లికి ఆహ్వానిస్తాను నా మిత్రులందరినీ. ముఖాన్ని తలుపు అద్దం వైపుకు తిప్పి బయట కనపడుతున్న పచ్చటి పొలాలను చూస్తూ అన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే భోజనం చేసి బెడ్రూమ్లో మంచం మీద పడుకున్న విశ్వనాథం పక్కకు కుర్చీ లాక్కుని కూర్చుంది కామాక్షి. మీ సుపుత్రుడు నన్ను ఏడిపిస్తున్నాడు అంది. వాడు నా దగ్గర కన్నా నీ చేతుల్లోనే ఎక్కువ అపురూపంగా పెరిగాడు అన్నాడాయన. నా పోలికలు వచ్చినట్లయితే వాడు ఇలా మొండివాడయ్యేవాడు కాదు, మీ పోలికలే అంది. అంటే నేను మొండివాడినా? కాదా? వాడికంటే ముందుగా మీ జీవితంలో ప్రవేశించిన నా మాట వినకుండా వాడి మాటకి విలువిస్తున్నారంటే ఏమనుకోవాలి? వాడిని అమెరికా పంపొద్దండి అన్నాను, పంపారు. మా చిన్నన్నయ్య కూతురికిచ్చి పెళ్లి చేద్దామండి అన్నాను. వాడు ఇష్టపడటం లేదంటూ మీ అయిష్టాన్ని చూపించారు. ఆ మొగుడు చచ్చిన దాన్ని పట్టుకు తిరుగుతున్నాడండి అన్నాను. వీసమెత్తు కదలిక లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. అంటే ఏమిటే? వాడి వెనకాలే వద్దు వద్దు అంటే నేను పరిగెత్తాలా? చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడాయన. మరి అక్కడే నాకు తిక్కరేగేది. నేను సీరియస్గా మాట్లాడుతున్నా మీకు ఎగతాళిగానే ఉంటుంది. చూడు కాము, ఇటొచ్చి నా పక్కన కూర్చుని నా గుండె మీద చెయ్యి వేశాను ఆ మాట అంటూ మంచం మీద కాస్త పక్కకు జరిగాడు విశ్వనాథం. మూతి తిప్పిందామె. వాడు ఖచ్చితంగా ఆ విధవను వివాహం చేసుకుంటాడు, మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ. కాము, ముందు ఆ విధవ అనే మాటను నీ గుండెల్లో నుంచి తుడిచేసి సుషుమను చేసుకుంటానంటున్నాడు అను అన్నాడు. నిజం చెప్పడం కూడా తప్పేనా? ఒక్కరు పరిచింది. దేన్నైనా చేదు విషంలా ఉన్నది అనే కంటే తీయగా లేదు అనటం మృదువుగా ఉంటుంది. అవునులే, మీరు పండితులు, నేను చదువుకోలేని దాన్ని. వాడు సుంఠ కాలేదుగా. పక్కపక్క నవ్వి భార్య చేతిని పట్టుకుని తన గుండె మీద పెట్టుకున్నాడు విశ్వనాథం. ఈ చెయ్యే నేను ఈనాడు ఇలా ఉండటానికి కారణం అంటూనే ఆ చెయ్యి పైకెత్తి ముద్దు పెట్టుకుంటూ, వాడి నుండి ఆ మాట మొదటిసారి విన్నప్పుడు నా గుండె అతి వేగంగా కొట్టుకుంది. ఆవేశంతో నా శరీరం ఊగిపోయింది. బాధతో నా గొంతు పూడుకుపోయింది. అయోమయంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను చాలాసేపు. ఏం చేయాలి? చిన్న పిల్లవాడు కాదు కేకలు వేయటానికి, జ్ఞానుడైన యువకుడు. ఎన్నో కోరికలు నింపుకున్న వాడికి వాడి గమ్యం ఏమిటో తెలియదా? వాడి భవిష్యత్తుకు సుష్మను చేసుకోవటమే పూలబాట అనుకుంటే దాన్ని మనం ముళ్ళబాటను ఎందుకు అనుకోవాలి? అది కలకాలం అందమైన పూలు పూస్తూనే ఉండాలి అని. మన సృష్టి అయిన వాడిని దీవించటం మన విధి కాదా అన్నాడు అనునయంగా. కామాక్షి విసురుగా లేచింది. నాకు తెలుసు, ఈ ఇంట నాకు గెడ్డిపోచ విలువ కూడా లేదు. అదే జరిగితే నా గుడ్డలు 4 సంచీలో పడేసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. బతకటానికి మా అన్నయ్యలు 4 అన్నం మెతుకులు నా మొహాన పడేయకపోరు. ఆమె ఏడుపును బిగపట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2 గంటలప్పుడు చిదంబరం ఇంటి ముందు టాపు లేని జీప్ వచ్చి ఆగింది. అందులో నుంచి భద్రుడు దిగి గేటు తీసుకుని బహుచొరవగా లోపలికి నడిచాడు. అతడి అనుచరగణం జీపు దిగి దాని పక్కనే నించుండిపోయారు. గేటు శబ్దం వింటూనే బయటకొచ్చిన చిదంబరానికి లోపలికి వస్తున్న అతనెవరో తెలియలేదు. నమస్కారం అండి, జగన్నాథం గారు ఉన్నారా? నా పేరు భద్రుడండి అన్నాడు 2 చేతులు జోడించి.
ఉలిక్కి పడ్డట్టుగా అతన్నే చూస్తూ తమ్ముడిని పిలవటానికి వెనక్కు తిరుగుతూ ఉంటే తమ్ముడే వస్తూ కనపడ్డాడు. ఆయన చూస్తూనే భద్రుడు "నమస్కారం జగన్నాథం గారు" అంటూ చొరవగా లోపలికొచ్చేశాడు. "మీ అన్నలదమ్ముల ఇళ్ళు అన్ని సీజన్లలోనూ హాయిగా ఉండేలా చక్కగా కట్టుకున్నారు. మా ఆడదానికి ఇలాంటి ఇల్లంటేనే మోజు" అంటూ సోఫాలో కూర్చుని, "మీ అమ్మాయి ఇంకా మా వాడితోనే తిరుగుతున్నది అంటే మీరు మా అబ్బాయిని మీ అల్లుడిగా నిర్ణయించుకున్నట్టే కదా. అందుకే శంషాబాద్లోని మీ స్థలాన్ని అమ్మకానికి పెట్టాను. ఎప్పుడూ అంతేనండి. మనం అమ్మాలనుకున్నప్పుడు సరైన బేరం వచ్చి చావదు. 1000 గజాలకు 25 లక్షలకు మించి ఎవరూ ఇచ్చేలా లేరు. నాకు ఇప్పుడు అనిపిస్తోంది అది అంత తక్కువకు అమ్మి మా వాడికి క్యాష్ ఇచ్చేదానికంటే ఆ స్థలాన్నే పెళ్లిలోగా మా వాడి పేరున రిజిస్టర్ చేయించేస్తే సరిపోతుంది కదా అని. ఆ మాట చెప్పి వెళ్తే దాని ఏర్పాట్లు చూస్తారని వచ్చాను" అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు జగన్నాథానికి. అసలు అతడికి తను అన్నయ్య దగ్గరికి వచ్చిన సంగతి ఇంత తక్కువ సమయంలో ఎలా తెలిసిందో అర్థం కాలేదు. "ఈ విషయం చెప్దామనే రాజేంద్రనగర్లో మీ ఇంటికి వెళ్ళాను. ఇల్లు తాళం పెట్టుంది. పక్కింటి వాళ్ళేమో వారిక్కడ లేకపోతే ఈఎస్ఐ దగ్గరున్న వారు అన్నయ్య గారింటికి వెళ్ళి ఉంటారండి" అన్నారు. "చెప్పాను కదా, ఏం చేసినా జెంటిల్మన్గా చెప్పటమో చెయ్యటమో నా బాధ్యత. అందుకే ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను నా స్థలాన్ని అమ్ముతానని ఎప్పుడూ అనలేదే" అన్నాడు జగన్నాథం కాస్తంత ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తూ. "అది అమ్మకుండా కూతురి పెళ్ళి ఎలా చేస్తారండి? అందున బాగా సంపాదించుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగితో" అన్నాడు. అతడే వింతగా జగన్నాథాన్ని చూస్తూ, "మీకు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు పై ఖర్చులుగా సరిపోతుంది కానీ ఇద్దామనుకుంటున్న కట్నానికి చాలదు కదా. నా చావు నేనేదో చస్తాను, నాకెవరి సలహాలు అక్కర్లేదు." జగన్నాథం కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. "సరే అయితే సెలవు తీసుకుంటాను. జెంటిల్మెన్గా చెబుదామని వచ్చాను. మంచి మాటలు చెప్పినా వినకపోతే చేసేదే ఉంది. మరొకసారి మీ అమ్మాయి మా వాడితో కనపడితే రెండో ప్లాన్ అమలు చేయాల్సి వస్తుంది." భద్రుడు లేచి విసురుగా బయటకు వెళ్ళిపోయి జీపెక్కాడు. మరు క్షణంలోనే అది అక్కడి నుంచి ముందుకు దూకింది పెద్ద శబ్దం చేసుకుంటూ. రాత్రి 10 అయింది. భోజనాలు అవ్వగానే తన గదిలోకి వచ్చి పడుకున్నాడు కాశీపతి. పగలంతా ఆశ్రమంలో అటూ ఇటూ తిరగటంతో పెందరాడి పడుకుందామనిపించి మంచం మీద వాలిపోయాడు. సుష్మతో కలిసి తిరుగుతూ ఉంటే తెలియని ఆనందం అతన్ని ముంచెత్తుతోంది. ఆమె చిరునవ్వులు స్వర్గంలో తిప్పేస్తున్నాయి. ఆమె తల్లిదండ్రులకు కూతురు తనను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదు కాబట్టి తన తల్లిని ఒప్పిస్తే సరిపోతుంది. అమ్మ నాన్న మాటకు విలువిస్తుందనేది తెలిసిన విషయమే కావటంతో తండ్రి ద్వారానే తన కోరికను సానుకూలం చేసుకోవాలనుకున్నాడు. ఇంతలో కాలొచ్చింది. చేసింది సుష్మ. "అప్పుడే మంచం ఎక్కావా, అదృష్టవంతుడివి" అంది. "మంచం ఎక్కటము, వెన్నెల లేకపోయినా కలలు కనటము మన చేతిలో పనే" అన్నాడు. "నీ కలల మీద ఇప్పటి నుండే సప్తవర్ణాలు చిలకరిస్తూ ఉంటే రేపు రాత్రికి నాగార్జున సాగర్ డ్యాము మీద పాచారులు చేస్తూ ఆ చల్లగాలుల తీయదనాన్ని మరింత ఆనందంగా ఆస్వాదించవచ్చు" అంది. "ఏంటి అప్పుడే ప్రోగ్రాం కూడా పెట్టేశావా? పౌర్ణమి నాడైతే ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది" అన్నాడు. "అప్పటికి అమెరికా వెళ్లకుండా ఉంటే మరోసారి." సలహాలు ప్రశ్నలు పక్కన పెట్టి సుష్మ చెప్పింది చేస్తే చీకటి నక్షత్రాలే చంద్రుణ్ణి మించిన వెన్నెలను కురిపిస్తూ ఉంటాయి. నా ఆత్మీయ మిత్రురాలు తమ తాతగారికి సహస్రపూర్ణ చంద్రోదయం వేడుక రేపు ఎల్లుండి చేస్తోంది అక్కడ. ఎలాగూ సమయానికి ఇండియాలో ఉన్నాను కాబట్టి తప్పకుండా రమ్మని ఫోన్ల మీద ఫోన్లు. నువ్వు వస్తే రేపు రాత్రికి డ్యాము మీద విహారం కూడా చేయొచ్చు అంది. తల్లికి తను సుష్మతో బయట తిరుగుతూ ఉంటే అయిష్టంగా ఉన్నదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇవాళకి వేళ ఆశ్రమానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆమె చాలా ముభావంగా ఉంది. మనసు విప్పి మాట్లాడటమే లేదు. మళ్ళీ 2 రోజులు బయటకు వెళ్ళటం, అందున రేపే అంటే ఆలోచించాల్సిన విషయం. వచ్చినప్పటి నుండి అమ్మ చేతి భోజనం సరిగ్గా తినటం లేదంటూ గోల చేస్తోంది. 2 రోజులాగి వెళ్ళకూడదు అన్నాడు. "మన కోసం మా స్నేహితురాలు వేడుకను మార్చుకోవాలా? మీ అమ్మగారి కోరిక అదే అయితే కొడుకు ఇష్టపడేవన్నీ వండి క్యారియర్లో పెట్టిమ్మను. కొడుకే కాదు ఆయన గారి ఇష్టురాలు కూడా తింటుందని చెప్పు" అంది. "నన్ను అర్థం చేసుకో సుష్మా, 2 రోజులు ఆగి వెళ్దాం" నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. చటుక్కున ఫోన్ కట్ చేసింది సుష్మ. అంటే కోపం వచ్చిందన్నమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు సుష్మ ఇటు తల్లి ఎవరి మాటను తీసేయలేడు. ఏమైనా అమ్మను తమ వివాహానికి సుముఖురాలను చేయాలి అంటే
అమ్మకు అనుగుణంగా ప్రవర్తించడమే ఉత్తమం. తను సుష్మను పెళ్లి చేసుకుని తీరాలి. ఆమె నవ్వుల్లోని నవరత్నాలు తనవే అవ్వాలి. అమెరికాలో అందమైన జీవితాన్ని తన సొంతం చేసుకోవటమే కాకుండా భవిష్యత్తును నందనవనం చేసుకోవాలి. ఆలోచనల్లో అతనికి సమయం తెలియటం లేదు. సర్వం మర్చి ప్రయాణిస్తున్నాడు. ఆమె కోరినట్లు రేపు నాగార్జున సాగర్ వెళ్ళి కృష్ణవేణి తరంగాల మీద వీచే చల్లటి గాలులను ఆమెతో కలిసి ఆస్వాదించటంలో ఆనందం ఉంది. కానీ ఎలా? అమ్మ మనస్ఫూర్తిగా వెళ్ళమని సూచిస్తే వేరు. 12 గంటలైన సంగతి అతడికి తెలియదు. ఆలోచనలు. సుష్మ తనది అవ్వాలి, అయి తీరాలి. తీయటి కలల్ని ఎవరో కత్తిరిస్తున్నట్టుగా మళ్ళీ కాలు సెల్లో. దాని వంక చిరాగ్గా చూస్తే అది సుష్మ నుంచే. ఆత్రంగా ఆన్ చేశాడు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నా గుండెల్లో కత్తులతో పొడవటం నీకు సరదాగా ఉందా? చీకు చింత లేకుండా హాయిగా బ్రతుకుతున్న నాలో తుఫానులు రేపుతూ, నన్ను కలవరపరుస్తూ, నా మనసును ముక్కలు చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఐ హేట్ యూ. ఈ నరకంలో నేను గిలగిల్లాడలేను. రేపే కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇక్కడ కానీ అక్కడ కానీ కనపడ్డావో జాగ్రత్త. పెద్దగా అరుస్తూ చేతిలోని సెల్లు నేల మీదకు విసిరి కొట్టిందా అన్నట్టుగా శబ్దమైంది అటువైపు నుంచి. చటుక్కున లేచి కూర్చున్నాడు మంచం మీద నుండి కాశీపతి. ఏమైంది? ఆమె ఎందుకు అంతగా ఆవేశపడుతున్నది? ఏం చేయాలో అర్థం కాలేదు. రేపు అక్కడికి వెళ్ళలేనంత మాత్రాన అంత కోపం తెచ్చుకోవాలా? ఆమె తన గురించి అంతగా ఆలోచిస్తున్నదా? తనను కాంక్షిస్తున్నదా? అందుకే నాగార్జున సాగర్ ప్రయాణం పెట్టుకున్నదా? ఎన్నో ఆలోచనలు. 7 దాటి ఎండెక్కినా కాశీపతి మంచం మీద నుండి లేవలేదు. అసలు ఆ రాత్రి నిద్ర లేదు అతడికి. మనసును ఆందోళనకు గురిచేస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఉండి పడిలేచే కెరటాల్లా ఉవ్వెత్తున లేస్తున్న మధురాతి మధురమైన ఊహలు. ఆమె కోపపు అరుపులు గుర్తుకొస్తూ ఉంటే కలవరపాటు. అమ్మ వంటింట్లో పనిచేసుకుంటున్నట్టుగా శబ్దాలు వినపడుతున్నాయి. ఎప్పుడైనా తను లేవటం ఆలస్యమైతే లేవరా నాన్న అంటూ ఎన్నిసార్లు కేకలు వేసేదో. ఈరోజు ఏ పిలుపు లేదు, ఏ హెచ్చరిక లేదు. అంటే చాలా కోపంగా ఉన్నదన్నమాట. వాకిట్లో ఆటో ఆగిన శబ్దం. కిటికీలో నుంచి బయటకు తొంగి చూశాడు. ఆటో దిగి సుష్మ లోపలికి వస్తోంది. ఆమె చేతిలో క్యారియరు. వడివడిగా వరండా మెట్లెక్కి లోపలికొస్తూ అత్తయ్య గారు అని పిలిచింది. కాశీపతి లేచి తన గదిలో నుంచి బయటకొచ్చాడు. ఆమె పిలుపుతో కామాక్షి కూడా వంటింటి గడప దగ్గరకు వచ్చింది. మా అమ్మ నెయ్యప్పాలు చేసింది అత్తయ్య గారు, మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ కేరళ స్వీటును మా అమ్మ అద్భుతంగా చేస్తుంది అంటూ ముందుకు మరొక అడుగు వేసి క్యారియర్ ఆమె చేతికి అందివ్వబోయింది. నేను మడిలో ఉన్నాను. అంకుల్కి షుగర్ కదా, ఏ స్వీటు తినరు. మా ఇద్దరికి చెరొకటి అట్టిపెట్టి మిగతావు తీసుకెళ్ళిపో. అటు తిరస్కారము కాస్తంత మర్యాద కలిపి చెప్పింది అసహనంగా అమ్మాయినే చూస్తూ. ఇది బెల్లంతో చేసింది అత్తయ్య గారు, మా నాన్నకు షుగర్ ఉంది తినొచ్చు అంటూనే. మరోటి కూడా అత్తయ్య గారు, ఇవాళ 10 నేను మీ అబ్బాయి నాగార్జున సాగర్ వెళ్తున్నాము. అక్కడ మా స్నేహితురాలు తాతగారికి సహస్ర పూర్ణ చంద్రోదయ వేడుక జరుపుతున్నారు ఇవాళ రేపు. మా స్నేహితురాలేమో ఎలాగూ ఇండియాలోనే ఉన్నావు కదా, కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది, రా అంటూ ఫోన్ల మీద ఫోన్లు. నేనా ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు, అందుకే కాశీపతి గారిని తోడు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అంది అభ్యర్థనగా. చర్రున కోపం వచ్చింది కామాక్షికి. కొడుకు తను అడిగితే అరుస్తానని ఆ అమ్మాయి చేత చెప్పిస్తున్నాడనమాట. నాదే ఉందమ్మా, వాడిష్టం, వాళ్ళ నాన్న ఇష్టం. 30 రోజులు ఉంటానంటూ అన్ని వేల మైళ్ళ దూరం నుంచి వచ్చినా ఏ రోజు 2 పూటల ఇంట్లో భోజనం చేసిందే లేదు. సెలవు కూడా అయిపో వస్తుంది. చెట్టంత పిల్లలు తల్లి మాట వినే రోజులు ఎప్పుడో పోయాయి. ఆమె గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే విశ్వనాథం దొడ్లో చెట్లకు నీళ్లు పోయటానికి వెళ్ళిన వాడల్లా బయట ఆటో ఆగటం, సుష్మ లోపలికి రావటం చూసి వరండాలోకి వచ్చాడు. మావయ్య గారు, నేను కాశీపతి గారు మధ్యాహ్నం నాగార్జున సాగర్ వెళ్తున్నాం, మళ్ళా రేపు రాత్రికి వచ్చేస్తాం అంది. చూడటానికేనా? కాదండి అంటూ తన స్నేహితురాలి ఆహ్వానాన్ని వివరించింది. అత్తయ్య గారిని అడిగితే మీకు చెప్పి తీసుకువెళ్ళమన్నారు అంటూ కొంటెగా గడప దగ్గర నిల్చున్న కాశీపతిని చూసింది. వెళ్ళి రండమ్మా, వాడు ఏ పని మీద వచ్చాడో ఆ పని కానేలేదు, ఇంకా చేసేదే ఉంది, కూర్చుని గోళ్లు గిల్లుకోవటమేగా అన్నాడాయన. చాలా సంతోషం మావయ్య గారు, మేము వెళ్ళేది కారులోనే, మీరు అత్తయ్య గారు వస్తానంటే తీసుకువెళ్తాం. మా బాబాయ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, లేకపోతే అమ్మా నాన్న కూడా వచ్చేవాళ్ళు అంది సంతోషంగా.
కాశీపతి పూర్తిగా వరండాలోకి వచ్చేశాడు. మీరు 12 గంటలకల్లా రెడీ కండి, ఏసీ కారే బుక్ చేశాను, 2 రోజులకు సరిపడా బట్టలు తెచ్చుకోండి. ఆ మాట చెప్తూనే అతడికి వెళ్తున్నట్టు చెయ్యూపుతూ వెళ్ళిపోయి వచ్చిన ఆటోలో ఎక్కేసింది. ఆ ఇంట ఒక్కసారిగా వాన కురిసి వెలిసినట్లు అనిపించింది. నాకు తెలుసు, పెద్ద కీలాడి అది. మన బంగారం మంచిదైతే కదా పరాయి అమ్మ కన్న బిడ్డని అనటానికి. మీ కొడుకు తక్కువేమీ కాదులేండి, ఇదో పెద్ద నాటకం. ఆ అమ్మాయి చేత అడిగించి మన నోటికి తాళం వేశాడు అంది కామాక్షి. అమ్మా, అసలు ఆ అమ్మాయి వస్తున్న సంగతే నాకు తెలియదు, నన్నెందుకు అంటావు అన్నాడు రోషంగా. నాగార్జున సాగర్లో పున్నమి గెస్ట్ హౌస్ ముందు సుష్మా, కాశీపతి కారు దిగారు. సూర్యుడు ఇంకా ఒక పక్క కిందకు దిగనే లేదు. జనవరి మాసపు చలి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవటానికి తాపత్రయపడుతోంది. నేను వెళ్ళి రూమ్ తాళం చెవులు పట్టుకొస్తాను, ఆన్లైన్లో బుక్ చేశానులే. ఈలోగా నా సూట్ కేసు, నీ బ్యాగు తీసి వరండాలో పెట్టాయి అంటూ వడివడిగా ఆఫీస్ వైపుకు వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగొచ్చింది. 2 రోజులు ఒంటరిగా సుష్మతో గడపబోతున్నాను అనుకుంటుంటేనే అతడి నరాలు జివ్వుమంటున్నాయి. అదో ఆనందం, అదో థ్రిల్లు. మనకు 106, 107 ఇచ్చారు, త్వరగా ఫ్రెష్ అప్ అయితే మా స్నేహితురాలింటికి వెళ్ళొచ్చు అంటూనే అతడికి 107 గది తాళం చేవిచ్చి పెట్టెను తీసుకుని తన గది వైపుకు వెళ్ళింది. ఒక్కసారిగా అతడి ముఖాన చల్లటి నీళ్లు కొట్టినట్లు అనిపించక బిగుసుకుపోయాడు. ఆమె తనకు దూరంగా వేరే గదిలో ఉండటానికి నిర్ణయించుకుందా? అతడి కలలన్నీ ఒక్కసారిగా ఛిద్రమైపోయినట్టు అనిపించింది. ఆనందమంతా ఆవిరవ్వగా నీరసంగా వెళ్ళి తన గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఆ నిరుత్సాహం, ఆ ఆవేదనను అధిగమిస్తూ కొద్ది నిమిషాల్లోనే సంస్కారం వెన్ను తట్టింది. పెళ్లి కాకుండా ఆమెతో ఒకే గదిలో రాత్రులు గడపటం భావ్యమా? అది మెచ్చే విషయమేనా? పిచ్చి ఆలోచనల లోభం ఎంతగా వివసుని చేసింది. ఆమె మీద క్షణాల్లో గౌరవం పెరిగింది, ఆత్మీయత పెరిగింది. అంతగా బలహీనపడిన తన మనసు మీద తనకే ఏహ్యత జనించింది. చచ్చా అనుకుంటూ తల విదిలించాడు. స్నానం చేసి రెడీ అయి వెళ్ళి ఆమె గది ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీసిన ఆమెను చూస్తూనే కళ్ళు చికిలించాడు. అరగంటలో అంత అందంగా ఎలా తయారైందో అర్థమే కాలేదు. ఇంద్రలోకం నుంచి దిగిన అప్సరసలా ఎదురుగా నిలబడి చిరునవ్వులు చిలకరిస్తోంది. కళ్ళ రెప్పలు ఆర్పడం కూడా మర్చిపోయి ఆమెను చూస్తూ నిలబడ్డాడు. అంతకు ముందు పొందిన నిరాశను మర్చిపోయాడు. ఏయ్, ఎంతసేపు అలా చూస్తావు, లోపలికి రా అంటూనే అతడు లోపల కాలు పెట్టగానే తలుపు మూసేసి అతడి ముందుకు ఓ అడుగు వేసి, ఎలా ఉంది ఈ డ్రెస్సు? నువ్వు తెల్లటి పైజమా లాల్చి వేసుకొస్తావనుకుని గులాబీ పూలున్న తెల్ల చీర కట్టుకున్నాను, ఆ టీషర్ట్ తగిలించుకున్నావేమిటి అంది ముఖం చెట్లిస్తూ. నీకు నచ్చింది నువ్వు కట్టుకున్నావు, నాకు నచ్చింది నేను వేసుకున్నాను ముభావంగా అన్నాడు. నీకు నచ్చుతుందనే ఈ చీర కట్టుకుంది నేను అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డియోడరెంట్ స్ప్రే చేసుకోసాగింది. ఆ మాట అతడి మీద టానిక్లా పనిచేసింది. అన్నీ మర్చిపోయాడు. రేపు ఫంక్షన్ అప్పుడు నలుగురిలో తిరగటానికి హాయిగా ఉంటుందని వాటిని అట్టి పెట్టుకున్నా, ఈ చలిలో అంత పల్చటివి వేసుకొని తిరగాల అన్నాడు. బయటకు వచ్చేటప్పటికి చుట్టూ ఉన్న కొండల మీద, ఎత్తు పల్లాల్లో ఉన్న ఇళ్లల్లో దీపాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసిపోతూ కనపడుతున్నాయి. 6 గంటలప్పుడు వాకిట్లో కారు దిగుతున్న సుష్మను చూస్తూనే స్నేహితురాలు సరోజిని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుంది ఆనందంతో. ఎన్నాళ్ళైందే నేను చూసి అంటూ. సుష్మ తన వెనకే దిగిన కాశీపతిని చూపిస్తూ, వీరు కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు, హైదరాబాదులో చాలా దగ్గర ఇళ్లల్లో ఉంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ అంది. కళ్లతోనే మెచ్చుకుంటున్నట్లుగా చూస్తూ వెల్కమ్ రండి అంది. అంతా లోపలికి వెళ్లారు. భర్తకు పరిచయం చేసి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. తాతగారికి బామ్మగారికి పరిచయం చేసింది. వాళ్ళని చూస్తూనే ఒంగుని కాళ్లకు నమస్కరించారు సుష్మా, కాశీపతి. డ్యాంలో ఇంజనీర్గా చేసిన సుష్మ తండ్రి 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయి తోటి ఉద్యోగులు ఇళ్లు కట్టుకుంటూ ఉంటే తను కట్టుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఈ కూతుర్ని బీటెక్ చదివించి అక్కడే పనిచేస్తున్న మరో సివిల్ ఇంజనీర్కిచ్చి వివాహం చేశాడు. ఆమె కూడా విజయపూర్లోనే ఉన్న కాలేజీలో పనిచేస్తుంది. తల్లిదండ్రుల ఇంటి పక్కనే తాము ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆయన తండ్రికే సహస్ర చంద్ర దర్శన వేడుక జరుగుతోంది. ఆ దంపతులకు ఒక్కడే కొడుకు, ఆయనకు సరోజిని ఒక్కతే కూతురు. ముసలి దంపతులకు ముద్దుల మనవరాలు. వాళ్ళెంతగా వద్దంటున్నా వినకుండా ఆ వేడుకను జరిపిస్తోంది. కాశీపతి ఆమె తండ్రితో మాట్లాడుతూ ఉంటే సుష్మ సరోజినితో లోపలికి వెళ్ళింది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.